మనల్ని వెతికి రక్షిస్తుంది. కనుక వాక్యమై ఉన్న దేవుడు, వాక్యం వింటున్నాము, వాక్యం చదువుతున్నామంటే దేవుని గురించే తెలుసుకుంటున్నాం, దేవుని గురించే వింటున్నాం. కనుక ఈ సందర్భంగా మత్తయి సువార్త 24వ అధ్యాయము, మత్తయి సువార్త 24వ అధ్యాయము 32వ వచనం నుంచి 34 వరకు, 32 నుంచి 34 వరకు చదువుతాము. మత్తయి సువార్త 24, 32 నుంచి 34 వరకు. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకుని, అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలము ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరు సంగతులన్నీ జరుగుట చూచున్నప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకున్నాడు. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముతో చెప్పుచున్నాను. 35 కూడా, ఆకాశమును భూమి గతించును, కానీ నా మాటలు ఏమాత్రమును గతింపవు. ఇలా ఈ మాటలు దేవుని మాటలు, ఇవి గతించిపోయాయి కాదు. గడ్డి ఎండును, పువ్వు రాలును, దేవుని వాక్యము అది శాశ్వతంగా నిలిచి ఉండేది. కనుక ఈ ఉదయకాలంలో ఒక ఉపమానమును కూర్చి అని చెప్తున్నాడు. అంజూరపు చెట్టును చూస్తున్నారు ఆనాడు ప్రభు క్రీస్తు శిష్యులు. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకునుడి. పిల్లల ఉపమానం అంటే గ్రీక్ భాషలో 2 వస్తువులను లేక విషయాలను ఒక చోట చేర్చి ఒకదానితో ఒకటి పోల్చి తెలుసుకునేది అన్నమాట. ఏంటి? 2 వస్తువులను ఒక దగ్గర పెట్టి వాటిని ఒకదానితో ఒకటి పోల్చి, ఒక చిన్నది పెద్దది 2 వస్తువులు పెట్టామనుకోండి, ఈ చిన్నది ఇది పెద్దది, అట్లా రెండు వస్తువులను పెట్టి పోల్చి చెప్పేది ఉపమానం అంటారు. ఉపమానాలు ఎందుకని అంటే పిల్లరా, ఉపమానాలు చిన్న సందేశాన్ని ఇస్తాయి మనకు. ఉపమానాల్లో సందేశమే లేకపోతే ప్రభు అయిన క్రీస్తు ఆయన ఉపమానాలు చెప్పేవాడా? అది తెలుసుకునే వారికి ఎక్కువగా తెలియాలి, తెలియని వారికి తెలియకూడదు. కనుక ప్రియులారా, ఉపమాన రీతిగా ఆయన చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? అంజూరపు చెట్టును చూచి చూడండి. మన ఆది తల్లి ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనంలో కూడా ఆమె అక్కడ చూడండి చూస్తున్నారు, చాలామంది చూస్తున్నారు, మనం కూడా చూస్తున్నాం. ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనం, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియునైనా ఉండుట చూచినప్పుడు, మన ఆది తల్లి ఆదాము భార్య ఒక చెట్టును చూచింది. ఆమె చూడమంటున్నాడు ప్రభు, అంజూరపు చెట్టును చూడండి, ప్రతి చెట్టును చూడండి అని చెప్తున్నాడు. ఇక్కడ మన ఆది తల్లి ఆమె ఏం చూసింది? స్త్రీ ఆ వృక్షము ఆహారములకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియు అయినా అవి ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకు నిచ్చెను, అతను కూడా తినను. చెట్టును చూచింది ఎవరో? మన తల్లి. ఆ చూడుకుంటే ఇప్పుడు మన పరిస్థితి వేరుగా ఉండేది. ఎన్నో చెట్లు ఉన్నాయిగా, అన్ని చెట్లను చూచిన ఆమె ఈ చెట్టును కూడా చూచింది. ఆ చెట్టును ఫలాలు తినద్దన్నాడు దేవుడు. చూచి అవి ఎలా చాలా బాగున్నాయంట, అందంగా ఉన్నాయి, రమ్యంగా ఉన్నాయి. అవును, బలహీనమైన మనల్ని పడదోసే కార్యాలన్నీ కూడా బాగా అందంగా ఉంటాయి, రమ్యంగా ఉంటాయి. చూద్దామా, తిందామా, తింటే ఏమవుతుంది, చూస్తే ఏమవుతుంది? దైవ గ్రంథం స్పష్టంగా చెబుతుంది పిల్లలు. అది వివేకముగా ఉన్నది, రమ్యముగా ఉన్నది, చూడటానికి బాగుందని చెప్పి కొన్ని పండ్లు తిని ఆ పండు తన భర్తకు పడిచింది. అప్పుడే వారికి పిల్ల పాపము ప్రవేశించింది.
కనుక ప్రియులారా ప్రభు చెప్తున్నాడు, చూడండి చూడండి చూడండి. అంతేకాకుండా ప్రియులారా లోకాసు వార్త 21వ అధ్యాయము 29వ వచనం చూద్దామా. లోకాసు వార్త ఇక్కడ అంజూరపు చెట్టు అన్నాడు. లోకాసు వార్త 21వ అధ్యాయంలో అక్కడ ప్రతి చెట్టు అన్నాడు. కనుక 21 లోకాసు వార్త 21:29 మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను, అంజూరపు వృక్షమును సమస్త వృక్షములను చూడుడి. మనం చూడాలి ప్రియులారా, అంజూరపు చెట్టును చూడమన్నాడు. అంతేకాదు సమస్త వృక్షములను చూడుడి, అవి చిగురించినప్పుడు చిగురించుట చూచి వసంతకాలము అప్పుడే సమీపమాయనని మీ అంతటి మీరు తెలుసుకుందురు కదా. చెట్టును చూస్తున్నావు, చెట్టు చిగురిస్తూ ఉంది, పువ్వులు పూస్తున్నాయి, మొగ్గలు వస్తున్నాయి, ఫలాలు తెచ్చేది, పండ్లు కాయలు వస్తున్నాయి, పండ్లు అవుతున్నాయి. చూస్తున్నావా? వ్యవసాయదారుడైతే ఎక్స్పీరియన్స్ ఉంటుంది కూడా. మనకేం తెలుస్తుంది సిటీలో ఉన్న వాళ్ళకి. కనుక అంజూరపు చెట్టును ప్రతి వృక్షమును చూడండి, చిగురిస్తున్నాయి. దేవుడు చెట్ల గురించి చింతిస్తున్నాడా? లేదు. అంజూరపు చెట్టు, ప్రతి చెట్టు అంటే అంజూరపు చెట్టు అంటే ఇశ్రాయేలు దేశము, యెరూషలేము. ప్రతి చెట్టు అంటే అన్ని ప్రపంచంలో ఉన్న అన్ని రాజ్యాలు చిగురిస్తూ ఉన్నాయి. ఈనాడు చూడండి పిల్లరా, ఏనాడు లేని టెక్నాలజీ ప్రతి దేశానికి ఉన్నది. అందుకని ఎవరికి భయపడటం లేదు. చిన్న దేశమైనా పెద్ద దేశంతో భయం లేకుండా పరిగెడుతున్నారు. అందరూ చిగురిస్తూ ఉన్నారు. అంటే అన్ని విధములుగా అభివృద్ధి పొందుతూ ఉన్నారు. ఆర్థికంగా, సాంకేతికంగా, ఇంకా అనేక విధములైనటువంటి జ్ఞానముతో, విజ్ఞానముతో వారు పైకి పోతూ ఉన్నారు. ఒకదాన్ని మించి ఒకటి. ఈనాడు అనేక దేశాలు చంద్రమండలికి వెళ్తున్నాయి. ఇంకా అంతకు మించి ఇంకా సూర్యమండలం కూడా వెళ్ళాలని ఆలోచనలో ఉన్నారు. అక్కడ ప్లాట్లు వేస్తున్నారు. ఇక్కడ చాలక కొందామా పిల్లరా? ప్రతి వృక్షాన్ని చూడండి, అంజూరపు చెట్టును చూడండి, ప్రతి వృక్షమును చూడండి, అవి చిగురిస్తున్నాయి. అన్ని దేశాలు అభివృద్ధి పదవుల్లో నడుస్తూ ఉన్నాయి పిల్లరా. సాఫ్ట్వేర్ ఎంతో పెరిగిపోయింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధి పొందింది. ఈనాడు మనము లేకుండానే మనం చేసే ప్రతి కార్యాన్ని చేయగలిగిన సత్తా, దమ్ము ఎవరికున్నది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఉన్నది. అన్ని ఫీడ్ చేసి నువ్వు ఒకటి చేస్తే అదే యుద్ధం చేస్తుంది. అదే ఒక వస్తువుని ఇక్కడి నుంచి బరువైన వస్తువులు కూడా అక్కడ పెట్టమంటే పెడుతుంది. అంత అభివృద్ధి పొందాము మనం. అది ఎందుకో మరి. కనుక ప్రతి వృక్షమును అవి చిగురించినప్పుడు వసంతకాలం దేర్ ఆర్ సీజన్స్. ఇంచుమించుగా ఇక్కడ కొన్ని సీజన్స్ ఉన్నాయి. కనుక చూచి మీరు వసంతకాలం, టైప్స్ ఆఫ్ సీజన్స్ ఇన్ అవర్ కంట్రీ అండ్ అదర్ కంట్రీస్. స్ప్రింగ్ సీజన్ వసంతకాలం అన్నమాట, వసంత ఋతువు. అప్పుడు చెట్లు చిగురిస్తాయి. ఎప్పుడు వస్తుంది? ఫిబ్రవరి నుంచి ఇంచుమించుగా మార్చి, ఏప్రిల్ వరకు వచ్చేది వసంతకాలం. ఆ తర్వాత వచ్చేది సమ్మర్ సీజన్ అంటే గ్రీష్మకాలం. అది మార్చి నుంచి మే వరకు. ఇప్పుడు ఎండాకాలంలో ఉన్నాం మనం. తర్వాత మాన్సూన్స్. దేర్ ఆర్ గుడ్ న్యూస్ టు ఎవ్రీబడి. మనకు వర్షాలు రాబోతూ ఉన్నాయి, మాన్సూన్స్. కనుక తర్వాత ఆటమ్ సీజన్ అంటే ప్రీ వింటర్. తర్వాత వింటర్ వస్తుంది. కనుక ఈ రీతిగా 6 ఉన్నప్పటికీ వాటి 4 భాగాలుగా స్ప్రింగ్ సీజన్, సమ్మర్ సీజన్, మాన్సూన్ అండ్ ఇది వింటర్. కనుక ప్రియులారా, ఇవన్నీ చూచి ఒకటి నేర్చుకోండి. చెట్లు చిగురిస్తున్నాయి. ఎందుకు చిగురిస్తున్నాయి? ఇది ఏదో ఒక కాలానికి మార్పుకి గుర్తు అన్నమాట. అందుకొరకే ప్రభు అయిన క్రీస్తు ఆయన ఆ ఒలీవ కొండ మీద నుంచి దిగి వస్తూ ఆయన చూస్తాడు. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకోండి, ఒక పాఠం నేర్చుకోండి అయ్యా. ఊరికనే చెప్తున్నారు వీళ్ళు. ఎంత కష్టపడి దేవుని దాసులు, పెద్దలు, పరిచారకులు ఎంత సిద్ధపడి ఉందే ఒక పాఠమును మనము ఒకరు చెప్పగలరు. మీరు విని ఏం బాగుందలే అని అనుకుంటే మీరు ఎలా
అందులో ఈయన చెప్పే పాఠం కాదు, అందులో ఆత్మీయ భావం తెలుసుకోండి. ఆత్మీయ పాఠం, ప్రభు మీతో ఏం మాట్లాడుతున్నాడో అది నేర్చుకోండి. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకునుడి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలము సమీపముగా ఉన్నదని తెలియను. మనకు తెలుస్తుందన్నమాట. ఒక దాన్ని చూస్తే దాని పరిస్థితులు మనకు అర్థమవుతాయి. వసంతకాలము సమీపముగా ఉన్నదని, చెట్లు చిగురిస్తున్నాయంటే వసంతకాలం వచ్చేసింది అని అలా తెలియాలి. ఎక్కువ ఎండలు వచ్చి బాగా కుక్క పోస్తుందంటే ఆ తర్వాత మనకు వర్షం రాబోతుంది అని తెలియాలి. వర్షాలు అయిన తర్వాత చలికాలం వస్తుంది అని ఈజీగా చెప్పి ఎవరిని అడిగితేవాడు. కనుక ప్రియులారా, యేసు ప్రభు చెప్తున్నాడు అంజూరపు చెట్టును చూచి. అంజూరపు చెట్టు అంటే ప్రియులారా, అది ప్రతి దేశము ప్రతి వృక్షము అంజూరపు చెట్టు ప్రత్యేకంగా యెరూషలేముకి అది చిగురిస్తుంది. 1948 సంవత్సరం మే నెల 14వ తేదీన వారికి స్వాతంత్ర్యం వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంచుమించుగా 77 సంవత్సరాలు దాని వయసు ఇప్పుడు. ఎందుకంటే అది ఏకరాజ్యంగా ఉన్నది. కనుక ప్రియులారా, దగ్గరలో ఉన్నది అది. వసంతకాలము సమీపంగా ఉన్నది తెలుసుకోండి. తర్వాత ప్రతి వృక్షము అన్నాడు లోకాసు వార్తలు. అన్ని దేశాలు చిగురిస్తున్నాయి, పచ్చగా ఉన్నాయి, అభివృద్ధి చెందుతున్నాయి. మాకేమీ కొత్తవాళ్ళు ఉన్నారు. అది కనుక ఈ యొక్క సంకేతము దేనికో అంటే దేవుని పిల్లలు ఈ లోకం నుంచి మధ్యాకాశానికి పోయే సమయం వచ్చిందన్నట్టుగా సమీపించింది. సమీపమాయను యేసు రాకడ. సంసిద్ధపడు మా సంఘమా. కనుక ఇవన్నీ మనకేం తెలుస్తుంది? యుద్ధముల గురించి, యుద్ధ సమాచారం గురించి వింటారన్నాడు. ఇప్పుడు పాట కూడా, యుద్ధము యెహోవాదే. యుద్ధ సమాచారాలు ఎక్కడెక్కడో మనం కొన్ని దేశాలు, రష్యా ఉక్రెయిన్ యుద్ధం విన్నాము. చాలా గొడవల్లో మనకేమి అనుకున్నాం. ఆ తర్వాత యెరూషలేము అంటే యెరూషలేముకి చుట్టుపక్కల ఉన్న దేశాలకి యుద్ధం అన్నాం, వింటా ఉన్నాం, మన వార్తలు విన్నాం. ఇప్పుడు మనం చూస్తున్నాం మన దేశము ప్రక్క ఉన్న పొరుగు దేశం ఈ యుద్ధం. అది చిన్న దేశం లేండి, దానికి భయపడాల్సిన పని కూడా లేదు. అయినప్పటికీ యుద్ధం అంటే యుద్ధమే. దానికి సిద్ధపడాలి అన్ని విధాలుగా. కనుక ప్రియులారా, ఈ యుద్ధాలు ఇవన్నీ ఏంటంటే ఒక దానికి సింబల్, ఒక గుర్తు అన్నమాట. ప్రభువు రాబోతున్నాడు, అది సమీపంగా ఉన్నదని మనం గుర్తెరగలన్నమాట. అందుకే ఇక్కడ కొన్ని విషయాలు ఉన్నాయి. సమీపము ఏమిటి? దేనికి సమీపము? నీవు సమీపంగా ఉన్నావని దేవుని గురించి నమ్మిన బిడ్డలు, దేవా నీవు సమీపముగా ఉన్నావని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుడు సమీపంగా ఉంటాడు, ఆయన ఎవరికి దూరంగా ఉండేవాడు కాదు. 75వ కీర్తన మొదటి చరణం. తర్వాత ఇక్కడ రక్షణ సమీపముగా ఉన్నది. రక్షణ మానవునికి చాలా అందుబాటులో ఉన్నది. అది ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో తన ప్రాణం పెట్టి పావన రక్తము కార్చి ఆయన మరణించి 3వ దినం తిరిగి లేచిన సంపాదించిన రక్షణ. ఎంత గొప్ప రక్షణ, గొప్పది రక్షణ. ఒక మానవుడు పాపంలో వలన వచ్చే జీతము గొప్ప మరణం ప్రియుల. అయితే అటువంటి ఘోరపానికి, ఆ మరణం బంధకాలు ఉన్న మానవునికి దేవుడు రక్షణ సంపాదించాడు. అది తన ప్రాణమే పెట్టి పావన రక్తమే కార్చి సంపాదించాడు. అది సమీపంగా ఉందంటాడు రోమాపత్రిక 13:11. ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపంగా, మానవుడు రక్షింపబడాలంటే యేసు ప్రభు మాటలు విని ఆ ప్రభువుని నమ్ముకొని రక్షింపబడవచ్చు. అది సమీపంగా ఉంది. ఆ పని చేయలేక ప్రజలు ఆ రక్షణకు దూరమై నష్టపోతున్నారు. ప్రభువు సమీపంగా ఉన్నాడు. మీరు దేనిని గురించి చింతపడకుడి. ఎన్నో చింత మనకున్నాయి. ఒక నిరుద్యోగికి ఉద్యోగం రాలేదని చింత విద్యార్థికి, ఒక యవన బిడ్డకు వివాహం కాలేదని చింత, ఒక గృహిణికి తన సంసారంలో చక్కని పరిస్థితులు కాలేదని చింత.
అందుకని ప్రభు చెప్తున్నాడు, ప్రభు సమీపముగా ఉన్నాడు. మీరు దేనిని గురించి చింతపడకండి, మీరు చింతపడవద్దు, విచారపడవద్దు. అన్ని జనులు విచారపడతారు, చింతపడతారు. మీరు దేవుని పిల్లలు. కాకి తరంలో ఎక్కడో ఉంటుంది, అది పొద్దున్న లేచి దేవునికి మొరపెడుతుంది. కాకి ఆహారం సిద్ధపరిచేవాడు. నీళ్ళలో ఉన్న ముసలి, దానికి ఆహారం పెట్టేదెవరు? నీటి ఏనుగు, దానికి ఆహారం పెట్టేదెవరు? చిన్న చిన్న వస్తువు, ప్రాణుల నుంచి పెద్ద ప్రాణుల వరకు ఆ దేవుడే. వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు. ప్రతి ప్రాణి, పక్షులు అరుస్తుంటాయంటే అది ప్రార్థన చేసుకున్నట్లు లెక్కే. కనుక పిల్లరా, ఇప్పుడు రక్షణ సమీపంగా ఉంది, ప్రభువే సమీపంగా ఉన్నారు. ప్రభు ఎక్కడో ఎంతో దూరంలో ఉన్నాడు అని అనుకున్నాం, కానీ ఆయన దగ్గరకు వచ్చేస్తూ ఉన్నాడు. రాకడ దగ్గరకు వచ్చింది. నీవు నేను మహిమ దేహాన్ని ధరించుకునే దినాలు రాబోతున్నాయి. ఈ బలహీనమైనటువంటి ఘటము మర్చిమైనది అమర్చితను ధరించుకోబోతుంది. మహిమ శరీరము కాబోతున్నది. వ్యాధులు, బాధలు, మరణము, ముసలితనము లేని ఒక గొప్ప దేహముగా మారబోతుంది. సిద్ధపడుతున్నావా? కనుక పిల్లరా, సమీపంగా ఉంది. ఇక్కడ చూడండి, రూతు గ్రంథం 3:9, నేను రూతు అను నీ దాసురాలని, నీవు నాకు సమీప బంధువుడవు. పిల్లరా, ఇక్కడ రూతు గ్రంథంలో ఆ రూతు ఒక యవనుడైనటువంటి ఆ యజమాని దగ్గర, నీవు నాకు సమీప బంధువుడవు. బోయజు బలవంతుడు, ఇశ్రాయేలు దేశంలో గొప్పవాడు. ఆయన చేలో పైరు ఏరుకుంటుంది, ఆహారం సంపాదించుకుంటుంది. ఆమె చెప్తుంది, నీవు నాకు సమీప బంధువుడు. దేవుడు మనకు సమీపస్తుడు. ఆయన మనల్ని సృజించినవాడు, మనల్ని ప్రేమించినవాడు, మన రక్షణ కొరకు తన కుమారుని అనుగ్రహించినటువంటి మహోన్నతుడు. దేవుని గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? దేవా, నువ్వు నాకు సమీప బంధువుడు అయ్యా, నన్ను సృష్టించిన సృష్టికర్తవు, నా పట్ల దయ చూపుతావు, కనుకరువు చూపుతావు, నన్ను ఆశీర్వదిస్తావని నమ్మకం నీకు ఉన్నదా సోదరుడా? ఓ సోదరి, ఎందుకు నువ్వు ఆశీర్వదించలేకపోతున్నావు అంటే ఆ యొక్క దానిని నువ్వు బిల్డ్ చేసుకోవాలి, కట్టుకోవాలి. దేవుడు ఎవరు ఎక్కడో ఉంటాడు, నాకు ప్రత్యక్షం అవుతాడా, నా ప్రార్థన వింటాడా అని నువ్వు అపనమ్మకం నీలో పెరిగిపోయింది. లేదు, అపనమ్మకాన్ని తీసి పెట్టుకో. ఆ యవనరాలు, విధవరాలు, పేదరాలు, పరదేశి ఆ ఇశ్రాయేలు దేశానికి వెళ్ళి, అయ్యా నువ్వు నాకు సమీప బంధువుడు అని కాళ్ళ మీద పడిపోయింది అంతే. అప్పుడు కదా ఆమెకి దీవెన దొరికింది. అప్పుడు కదా ఆమె ఒక గొప్ప యజమానికి భార్య అయింది. నువ్వు సమీపం అని నువ్వు అనుకోకుండా నువ్వు ఏమీ ఆయనను సంధించగలవు. కనుక ఆయన సమీప బంధువు. అందుకొరకే ప్రియులారా, అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానం నేర్చుకుని. ఉపమానం అంటే అది 2 వస్తువులతో పోల్చేది. ఇప్పుడు పోల్చాడు. ప్రతి చెట్టు చిగురిస్తుందంటే ప్రతి దేశం చిగురిస్తుంది. ప్రభు అయిన యేసు రాజ్యము రాబోతా ఉన్నది, వెయ్యేళ్ల రాజ్యం. కనుక ఆ పోలికను మనం చూసుకుందాం. ఆ రాకడ దగ్గరకు వచ్చిందన్నమాట. చెట్టు చిగురిస్తుందంటే వసంతకాలం వచ్చినట్టే. ఇప్పుడు ఈ రాజ్యాలన్నీ ప్రబలిపోతున్నాయంటే దేవుని రాజ్యం దగ్గరకు వచ్చినట్టే, సమీపంగా ఉంది. కాలములు అంటే మనం చూసాం, దేర్ ఆర్ 4 సీజన్స్. తర్వాత మీరు చెట్టును చూసి ఏం చేయమన్నాడు? మీరు నేర్చుకున్నాడు. ఒక ఉపమానం నేర్చుకోమంటాడు. మనం నేర్చుకోవాలి పిల్లారా. దేర్ ఆర్ లెర్నింగ్ సెంటర్స్ లైక్ ఎనీథింగ్, ఎవ్రీ కార్నర్ లెర్నింగ్ సెంటర్స్ అన్నమాట. అందుకే మనం నేర్చుకోవడానికి అవి నేర్చుకుంటారు. ఇందుకు ఉద్యోగాలు రావడానికి సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ నేర్చుకుంటారు. ఎక్కడండి నాకు చెప్తుందా? అక్కడ ఆ సెంటర్కి వెళ్తే నేర్చుకుంటూ తప్పకుండా ఉద్యోగం వస్తుందని ఒక మాట చెప్పండి. పరిగెడతారు, క్యూలు కడతారు. అయితే ఇక్కడ దేవుని సన్నిధికి వచ్చి ఆ ప్రభు అయిన యేసు మాటలు విని విశ్వసించండి, నేర్చుకోండి దేవుని మాటలు అని చెప్తే రారేవి. ఇక్కడ నేర్చుకుంటే పరలోకానికి వెళ్తాం, అక్కడ నేర్చుకుంటే ఉద్యోగం వస్తుందో రాదు. ఈనాడు నేర్చుకోమంటున్నాడు ప్రియుడు. ఏమి నేర్చుకుంటావు? మా దినములు లెక్కించుట మాకు నేర్పుము. మోషే చెప్తున్నాడు, అయ్యా
ఈ లోకంలో మేము అతిథుల వంటి వారమే కదా, నువ్వు దయచూస్తే మేము కొంతకాలం జీవించగలము, లేకపోతే జీవించలేము. ఓ మహాగణుడా, మహోన్నత దేవుని ఆయుష్ గొప్పది, ఎంతో తరతరములు ఆయనే దేవుడు. భూమిని ఆయన పుట్టింపకమును ఆయనే నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్నవాడు. మా దినములు లెక్కించటం మాకు నేర్పమంటాడు 90:12. యెహోవా నీ కట్టలను అనుసరించుట నాకు నేర్చుకో. వాక్యం నేర్చుకుంటే ఏమొస్తుంది? నీ ఆత్మ తెప్పరెలుతుంది, రక్షణ దొరుకుతుంది, ఆశీర్వాదం నీ ఇంట ఉంటుంది, కలివి లేవులు నీ ఇంటిలో ఉంటాయి. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పు. ఎందుకు సండే స్కూల్ వీక్నెస్లు పెట్టాం, ఏదేదో పెట్టాం, ఏదో కొద్దిగా నేర్చుకుంటారని. తల్లిదండ్రులు లేకపోయినా ఇక్కడ ఉన్నటువంటి వారు నేర్పుతారని. సామెతలు 22:6 నేర్చుకోవాలి. మనం ఈ లోకంలో ఉన్న చిన్న చిన్న ప్రోగ్రాంలు నేర్చుకొని ఉద్యోగం కోరక తాగపడతారు, కానీ దాన్ని నేర్చుకోవద్దని నేను చెప్పను. దాని అంత ప్రయాస, దాన్ని నేర్చుకోవాలన్న తపన. దేవుని వాక్యం కూడా నేర్చుకో. ఆ దేవుని వాక్యం నిన్ను తిన్నగా ఆ పరలోక రాజ్యాన్ని తీసుకుని పోతుంది. ఆ దేవుని రాజ్యము దేవుని సన్నిధికి తీసుకుని వెళ్ళి ఆశీర్వాదాలు నీ మీద కుమ్మరిస్తాయి. అది నేర్చుకో. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉన్న నేర్చుకుంటున్నాను. అపోస్తలుడైన పౌలు ఎంతో గొప్పవాడు, ధనికుడు. అయితే ఆయన పిల్లరా, ఆయన సంఘముని హింసించడంలో ఆసక్తి చూపినవాడు, గమలీయేలు పాదముల దగ్గర చదివినవాడు. అయితే ఆయన ప్రభుని ఎరగక యేసు ప్రభు నమ్మని పిల్లలను హింసిస్తూ ఉంటే యేసు ప్రభు అవును సౌలా నీవు నన్ను ఎలా హింసించున్నావు అన్నది గొప్పగా ఆయన పిలిస్తే భయపడుతున్నాడు. అయ్యా నువ్వు ఎవరవయ్యా? నువ్వు హింసించుతున్న యేసుని నేను ఇప్పుడు నిన్ను హింసించాను అంటే ఈ లోకంలో క్రైస్తవులు నమ్మిన బిడ్డలను హింసిస్తున్నారు. ఎంతోమంది నమ్మిన బిడ్డలను హింసిస్తే దేవుని హింసించి యేసు ప్రభుని హింసించినట్టే. ఆయన ఓర్చుకుంటాడా? కొద్ది రోజులు చూస్తాడు, తర్వాత యాక్షన్ తీసుకుంటాడు. కనుక ప్రియులారా, నేను ఏ స్థితిలో ఆయన ఉన్నదంతా పోగొట్టుకుని అనేక ఆత్మలను సంపాదించి ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను ఏ స్థితిలో ఉన్నానో ఒక్కోసారి బాగుంటాం మనం ఆర్థికంగా, ఆరోగ్యంగా, ఇంకోసారి అంత బాగుండం. ఆరోగ్యము దెబ్బతింటుంది, ఆర్థిక దెబ్బతింటుంది. ఈనాడు ఓడలు బండ్లు ఓడలు అయిపోతున్నాయి. ఇప్పుడు ఉన్న ధనికులుగానే ఉంటారని ఎప్పుడు మోసపోవద్దు. ఎంతోమంది ధనికులు కోటీశ్వరులు పేదవారు ధనికులు అయినారు. నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకమై ఉన్నది. సంతృష్టి కలిగి ఉండాలి. నువ్వు ఉన్నదానితో తృప్తి పొందు. లేదానికి కొంత ప్రయత్నం చేయగాని అదే పనిగా ఆతురపడపాకు. కాబట్టి ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండేట్టు నేర్చుకో. స్త్రీలు సంపూర్ణ విధేయతతో నేర్చుకోవాలి. మీరు నేర్చుకోవాలి సహోదరి. సంఘములో స్త్రీలు మౌనంగా ఉండాలని ఎందుకు చెప్పాడు అంటే, మీరు నేర్చుకునే ద్వారా మీ ఇంటిని వెలిగించాలి. మీరు ఇంటికి దీపం వెళ్ళాలంట. ఆ ఇల్లాలు బాగుంటే ఇల్లంతా బాగుంటుందని అర్థం. మీరు నేర్చుకోకపోతుండే ఆయన ఏం చెప్తున్నారంటే అని నేను అట్లా చెవిని వేరేగా పంపవద్దు. నేర్చుకోండి. చిన్న విషయమైనా పెద్ద విషయమైనా దేవుని విషయాలు మనం నేర్చుకుందాం. దేవుని విషయాలు ఎంతో గొప్పవి. ఆ దేవుని మాటలు నేర్చుకుంటే, ఆ దేవుని మాటలు వింటే, వాటి ప్రకారం చేస్తే నీకు దీవెన ప్రియులారా. నువ్వు రక్షింపబడి పరలోకానికి వెళ్తావు, లేదా శిక్షించబడతావు. స్త్రీలు సంపూర్ణ విధేయతతో నేర్చుకోవాలా? నేర్చుకుంటున్నావా? చెప్పేది ఎక్కువ పురుషులే. మీకు అప్పుడప్పుడు అవకాశాలు వస్తాయి. ఆ సమయంలో ఈ తర్వాత సంఘంలో చెప్పే ప్రతి సంగతిని నేర్చుకోండి. మెయింటైన్ ఏ బుక్ అయితే ఒక పుస్తకాన్ని మీరు పెట్టుకోండి. నా దగ్గర రండి. ఎవ్రీ ఇయర్ ఇంచుమించుగా 4-5 డైరీలు నాకు చాలు. ఎందుకంటారా? అవి మనకు రికార్డు. అంతే. మనసులో ఎంతసేపు పెట్టుకోగలం? వెదర్ వారి కంప్యూటర్లో ఫీడింగ్ చేస్తే
ఆడ బయట అది కొట్టినప్పుడు వస్తుందని అలా కాదు కాదు కదా. నేర్చుకోండి, పెట్టుకోండి. రైట్ ఏ స్మాల్ పోర్షన్ ఇన్ యువర్ డైరీ ఎవ్రీడే. మెయింటైన్ ఏ డైరీ. పివి నరసింహారావు తెలుసా మీకు? మన దేశానికి తెలుగు ప్రధానమంత్రి కాగలిగేటంటే ఆయన భాషా పండితుడు. 5 భాషలు నేర్చుకున్నాడు ఆయన. అనర్గళంగా మాట్లాడతాడు. ఈనాడు మన భారతదేశ ఆర్థిక పరిస్థితులు దివ్యంగా బాగున్నాయంటే ఆయన చేసిన సంస్కరణలే. మన్మోహన్ సింగ్, పివి నరసింహారావు బ్యాంకింగ్ రంగంలో చాలా గొప్ప సంస్కరణలు చేశారు. కనుక ఈనాడు మనం చక్కగా ఉన్నాం. అనేక దేశాల్లో పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు సరిలేవు, సంస్కరణలు సరి చేయలేదు. కనుక నేర్చుకున్నారు వాళ్ళంతా. నేర్చుకుని ముందు ముఖ్యమంత్రి, ఆ తర్వాత ప్రధానమంత్రి కాగలిగినాడంటే నేర్చుకున్నాడు ఆయన. 5 భాషలు నేర్చుకున్నాడు. బాలసుబ్రహ్మణ్యం గురించి ఎప్పుడైనా విన్నారు? 15 భాషల్లో పాటలు పాడి ఉంటాయి. ఆయన ఎంత కష్టపడి ఉంటాడు. ఆయన గురించి ఒక గొప్ప వ్యక్తి సి నారాయణ రెడ్డి, ద గ్రేట్ రైటర్, చెప్తుంటే నేను విన్నా. 15 భాషలలో పాటలు. నువ్వు పాట పాడాలంటే ఆ భాష బాగా అనర్గళంగా వచ్చి ఉండాలంట. ప్రతి స్వరం స్పష్టంగా పలకాలంట. మనం పాటలు పాడితే ఏదో పాడినప్పుడు సాని వాగా పడతాం, వాణి సాహ అంటాం. అట్లా కాదు, కరెక్ట్గా పాడాలా, స్పష్టంగా ఉండాలా మాట్లాడితే. కనుక నేర్చుకోవాలా. యుద్ధం వచ్చే నేర్చుకున్నట్ట. ఇక మా పిల్లల యుద్ధాలు జరుగుతున్నాయి, కానీ ఇంకా రాబోయే కాలంలో 1000 ఏళ్ళ పరిపాలన యుద్ధాలు ఇక రావన్నమాట. కాబట్టి నేర్చుకున్నాడు. ఇందులో 5 మాటలు నేను మీకు తెలియచేశాను. ఆయన సమీపంగా ఉంటాడు. ఉపమానం అంటే ఏంది, ఆ తర్వాత పిల్లల కాలాలంటే ఏంటి, నేర్చుకున్నటువంటి ఏంటి అని మనం 4 చూసాము. తర్వాత సమయం దగ్గరకు వస్తుంది కనుక 5వది మెలకువగా ఉండండి, సిద్ధంగా ఉండండి. మరొకటి నేర్చుకున్న తర్వాత మెలకువగా ఉండాలి, సిద్ధంగా ఉండాలి. ఇంటర్వ్యూ పోవాలి అంటే ఏం చేస్తావు? నువ్వు సిద్ధంగా ఉంటావు. 10 గంటలకు ఇంటర్వ్యూ అంటే 8 గంటల నుంచి 7 గంటల నుంచి నువ్వు లేచి సిద్ధపడుతున్నావు లేదా? మరి అట్లాగే ప్రభువు వస్తున్నాడంటే మనం ఎట్లా ఉండాలి? సిద్ధంగా ఉండాలా, మెలకువగా ఉండాలా, నిద్రపోకూడదు అన్నమాట. ఇంటర్వ్యూకి వెళ్ళే వ్యక్తి అప్రమత్తంగా ఉండాలా. నేర్చుకున్నదంతా ఒకసారి మనం గుర్తు తెచ్చుకొని ఏ ప్రశ్న ఎప్పుడు అట్లా అడిగినా మనం చెప్పగలిగినట్టు ఉండాలన్నమాట. అట్లాగే చూడండి ప్రియులారా, అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానం నేర్చుకునుడి. అంజూరపు కొమ్మ లేత దయ చిగురించినప్పుడు వసంతకాలము ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ, ఏ సంగతులు, యుద్ధ సమాచారం వింటున్నాం. యుద్ధమే మన దేశం, మన పౌరులు, మన మిలిటరీ వారు అన్ని ఫోర్సులు రెడీ అయిపోయినాయి. యుద్ధం చేశారు, కొన్ని దినములు చేసి ఇంచుమించుగా విజయాన్ని సంపాదించారు. కనుక ఈ ప్రకారం చూడండి, కాలం సమీపంగా ఉందని తెలియను. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూచున్నప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకున్నాడు. ప్రభు ఎక్కడ ఉన్నాడండి? యేసుప్రభు అక్కడ ఎక్కడ ఉన్నదండి? దూరంగా ఉన్నదా, దగ్గర ఉన్నదా? దగ్గరగా ఉన్నది. ద్వారం దగ్గరకు వచ్చాడు అనుకోండి. ద్వారం దగ్గరకు వచ్చిన ఇంట్లోకి ఎంతసేపు వస్తాడు? ద్వారం దగ్గరకు వచ్చాడు ఒక ఆయన, తండ్రే వచ్చాడు. ఆ కుటుంబంలో భార్య, పిల్లలు ఎవరు కావాలో దగ్గరకు వచ్చేసాడు అన్నమాట. మన ఈ సంగతులన్నీ యుద్ధం గురించి, యుద్ధ సమాచారాల గురించి వింటున్నాము. అన్ని దేశాలు ఆర్థికంగా, తర్వాత అన్ని రంగాలలో పురోభివృద్ధి చెంది ఒకదానికొకటి పోటీ పడుతున్న ఆ సందర్భాలు ఉన్నాయి. కేవలం లోక రాజ్యాలు, మనుషులు పాలించే ఈ రాజ్యాలతోనే ఈ యుగం సమాప్తి కాదు. దేవుని రాజ్యము స్థాపించబడిపోతాం. ఆ రాజ్యము కూడా దగ్గరకు వచ్చింది. ఆయన దగ్గరకు వచ్చాడని, దగ్గరలో ఉన్నాడని కానీ భయపడి ఉండాలా, జాగ్రత్తగా ఉండాలా. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతించదు. ఇశ్రాయేలు దేశము అది ఒక దేశముగా ఇంతకుముందు
ఎప్పుడు మొదటి శతాబ్దం నుంచి మొన్న 1948 వరకు వాళ్ళు ప్రపంచ పటంలో దేశముగా గుర్తించలేదు. ఇప్పుడు అది ప్రపంచ దేశాలలో వందలాది దేశాలు ఇస్రాయేల్ దేశం చాలా చిన్నది. అయితే టెక్నాలజీలో చాలా పెద్దది. ఈనాడు ఒక వ్యక్తి ఎక్కడ ఎప్పుడు ఏ ప్రాంతంలో ఉన్నది ఏం చేస్తుందంతా వాళ్ళ దగ్గర ఉన్నదంట సమాచారం ఎక్కడ ఉన్నది? ఇస్రాయేల్ దేశంలో. కనుక పిల్లరా ఇంకా రాబోయే కాలం టెక్నాలజీ పెరిగిపోతుంది. కనుక ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతించదని మనం తెలుసుకోవాలా. కనుక పిల్లరా ఇప్పుడు ఏమంటున్నాడు? ఆయన నేర్చుకోమంటున్నాడు. వాక్యాన్ని నేర్చుకుందాం, వాక్య ప్రకారం మనము నడుచుకుందాం. ఆ తర్వాత ఇక్కడ నేను 44 మీరు అనుకున్న గడియలో మనిషి కుమారుడు వచ్చును కనుక మీరు సిద్ధంగా ఉండండి. ఎప్పుడు వస్తాడో తెలియదు. ప్రభువైన క్రీస్తు వస్తాడు. అదే కదా నమ్మిన బిడ్డలు ఎదురు చూస్తున్నది. మీరు సిద్ధంగా ఉండండి. అంతేకాకుండా మీరు మెలుకు 42లో కావున ఏ దినమున ఈ ప్రభు వచ్చునో మీకు తెలియదు కనుక మెలుకుగా ఉండండి. బీ అలర్ట్గా ఉండాలన్నమాట. ఎక్కడికైనా ఇంటి నుంచి బయటకు వెళ్ళినప్పుడు ఉద్యోగ విషయంలో మరి ఏ పని విషయంలో అలర్ట్గా ఉండాలి. అంతే. సోమరితనంగా ఉండకూడదు, ఏదో నిద్రపోయినట్టు ఉండకూడదు, అలర్ట్గా ఉండాలన్నమాట. ఎందుకంటే మనం అనుకున్నంత కాలం ఇక లేదు ప్రియుల. కాలం సమీపమైంది. వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక త్వరగా వచ్చుచున్నాడు. కనుక ఈ సంగతులన్నీ మనము చూసేటప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలని మనం హెచ్చరించబడుతున్నాం. చిగురించుచున్నది అంజూరము, ఏ తెంచి ఉన్నది వసంతము. చిగురించుచున్నది అంజూరము, ఏ తెంచి ఉన్నది వసంతము. ఉరి వచ్చినట్లు నమ్మని వారికి అంతము వచ్చును. ఉరి వచ్చునట్లు నమ్మని వారికి అంతము వచ్చును. ఇదిగో మీ రాజు ఎదుంచుచున్నాడు, నీ తలలెత్తుడి. సమీపమాయె మీ విడుదల, ధైర్యమునుండి. సమీపమాయె మీ విడుదల, ధైర్యమునుండి. యుద్ధములు కలహములు వైరాములు, నిందాలు హింసలు అపవాదులు. యుద్ధములు కలహము వైరాములు, నిందాలు హింసలు అపవాదులు. అంతము నాకు సూచన నీవే, మేల్కొని ఉండుము. అంతము నాకు సూచన నీవే, మేల్కొని ఉండుము. ఇదిగో మీ రాజు ఎదుంచుచున్నాడు, నీ తలలెత్తుడి. సమీపమాయె మీ విడుదల, ధైర్యమునుండుడి. సమీపమాయె మీ విడుదల, ధైర్యమునుండుడి. కాబట్టి మన విడుదల సమీపంగా ఉండదు. నేను రేపో అర్జునుడికి చెట్టు చిగురిస్తూ ఉంది. మన విడుదల దగ్గరికి వచ్చింది. వెనుకగా ఉందాం, సిద్ధముగా ఉందాం. మనము మార్పు చెందుదాం. మహిమ దేహాలకి వెళ్ళిపోయి
ఈ ముసలితనము ఏ ఇరుకు ఇబ్బంది లేని ఆ పరిస్థితుల్లోకి మనం మార్పు చెంది దేవుని పిల్లలమై ఆ మహాదేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ ఆనందిస్తూ ఉండాలని నేను కోరుకుంటూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.